మణికొండ శివాలయం ఆవరణలో సినీ ఆర్టిస్టులు, బ్లైండ్ స్టూడెంట్స్, యోగ బృందం విన్యాసాలు అలరించాయి. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా జరిగిన సభలో రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రక్ష గౌడ్ పాల్గొన్నారు. తెలంగాణ యోగ సాధన అసోసియేషన్ ఆధ్వర్యంలో విమెన్స్ డే గ్రాండ్ గా జరిగింది. మణికొండ శివాలయం ఆవరణలో ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా జరిపిన వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రతిభకు అంధత్వం అడ్డురాదని నిరూపించారు దివ్యాంగులు. సీతారాముల పరిణయం సాంగ్ పై డాన్స్ చేసి శభాష్ అనిపించుకున్నారు. సినీ గేయని తేజస్విని అమ్మ గొప్పతనంపై పాడిన పాట అందర్నీ ఆకట్టుకుంది. అమ్మ కంటే తీయంది ఈ సమాజంలో ఏదీ లేదని తనదైన శైలిలో పాట పాడింది తేజస్విని. అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి అమ్మేగా చిరునామా ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం. సినీ ఆర్టిస్ట్ శివారెడ్డి మిమిక్రీతో సందడి చేశాడు. పొలిటికల్ లీడర్ల ఇమిటేషన్ ఆకట్టుకుంది. చంద్రబాబు, కేసీఆర్, వైఎస్ జగన్లను ఇమిటేట్ చేస్తూ అందర్నీ నవ్వించాడు శివారెడ్డి. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుట్టుకు మింగావా, ఇది పాట. ఈ పద్యాన్ని మరి ముందుగా చంద్రబాబు నాయుడు గారు పాడితే ఎలా ఉంటుంది? చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుట్టుకు మింగావా. మీ అందరికి తెలుసు చిట్టి చిలకమ్మ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. అది స్వయంగా వెళ్ళి పండు తీసుకొచ్చి మింగేసింది. మరి జగన్ గారు అయితే ఆయన ఎలా పాడతాడు? చిట్టి చిలకమ్మ అనే పద్యం చెప్పదలుచుకున్నా. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుట్టుకు మింగా. నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతున్నాను, చిట్టి చిలకమ్మని అమ్మ కొడితే ఓదార్చడానికి రాడా అని అడుగుతున్నాను. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు కేసీఆర్ గారు పాడితే ఆయన ఎలా పాడతాడు? చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, కొడితే కొట్టింది, నువ్వు ఏడికి పోయినావు, పోతే బడికి పోవాలి లేకపోతే గుడికి పోవాలి, తోటకి ఎవరు పోమన్నాడు, పోయిందాన్ని సపరేకున్నావా, పండుగ వస్తుంది. ఎవరబ్బ జాగిరని తోట కోసినావు, నీ తాత జాగిరా తోట, పండుగ వస్తుంది. కోసిందాన్ని తిన్నావా, 10 మంది వంచినావా, గుట్టుకున్నా మింగినావు. భయంగా కోడి బజార్లో గుడ్డు పెట్టిందంట. నడు నడు లోపల సపరేకు జై తెలంగాణ ఉంటా. యోగా ప్రాధాన్యతను వివరిస్తూ యోగా విద్యార్థులు చేసిన విన్యాసాలు కూడా అందర్నీ ఆకర్షించాయి. డయాస్ పై సినిమా పాటకు ముగ్గురు దివ్యాంగులు డాన్స్ తో అలరించారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా సినీ ఆర్టిస్టులు మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలను గౌరవించాలని కోరారు. ఆడపిల్లల పట్ల వివక్ష చూపొద్దన్నారు. నిజంగా కూడా మహిళలంటేనే మీరు చక్కగా ఉంటేనే మేము చక్కగా ఉంటాం. ఒకసారి మీరు ఆలోచించుకో. మేము అనుకుంటాం చాలా గొప్పలు, మేము గొప్పవాళ్ళం కాదు, మాకంటే మీరే గొప్పవాళ్ళు. ఎందుకంటే పొద్దుగాల లేచి వారంలో 4 పూటలు ఉపవాసం ఉంటారు చాలా మంది. ఎందుకుంటారు? సంసారం గురించి, భర్త గురించి, పిల్లల గురించి. మా సంసారం బాగుండాలి, మేము బాగుండాలని. మీ ద్వారానే మేము ఇలా ఈ స్థాయికి రావడం అనేది మహిళా. దయచేసి ఆడపిల్లల్ని ఎంకరేజ్ చేయండి. మరీ ఆడపిల్ల అని తెలిసి చంపేయడం అనేది చాలా వరకు ఆగింది అనుకుంటున్నాను గవర్నమెంట్ అవేర్నెస్ వల్ల. సో మీకు ఎవరన్నా అబ్బాయిలు గనక ఉంటే ఆ అబ్బాయిల్ని చిన్నప్పటి నుంచి ఎడ్యుకేట్ చేయండి. సో అమ్మాయిలు కూడా, మీ ఫ్రెండ్స్ అమ్మాయిలు కూడా మీతో పాటు సమానంగా చూడాలి. వాడిని మదర్స్ చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటే వాళ్ళకి, వాళ్ళు పెద్ద అయిన తర్వాత మేబీ నెక్స్ట్ జనరేషన్ లో అన్నా ఇలాంటివి మనం చూడకుండా ఉంటామేమో. తెలంగాణ యోగా సాధన అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవం ఘనంగా జరిపారు.